నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర జాతరలో జరిగిన ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నాగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట భారీ ధర్నా నిర్వహించడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు మండలం కుమ్మెర గ్రామంలో ఆడ జాతర జరుగుతుంటే ఆ గుడికి పోయి దర్శనం చేసుకోవడానికి గుళ్ళకి పోయిన సాకలి వాళ్ళు సాకలి కులస్తులు ఈసీ సాకలి కులానికి సంబంధించిన ఒక కుటుంబం తల్లి బిడ్డ కొడుకు మనవరాలు తీసుకొని పోతే ఆ గుడిలో దర్శనం చేసుకోవడానికి డబ్బులు కట్టమని పైసలు కట్టమని అన్నారు. ఎవరన్నారు? ఆ ఊరు సర్పంచ్ ఆధ్వర్యంలో తుకారం, ఆ తర్వాత శ్రీనివాసరెడ్డి, మధుకర్ రెడ్డి, సతీష్ రెడ్డి, ఆ ఊరు వాళ్ళంతా స్థానికంగా ఆ గ్రామస్తులు దర్శనం చేసుకోవడానికి 100 రూపాయలు అడిగితే ఆ పైసలు లేవని అన్న మాట కోసం విపరీతంగా కిరాతకంగా దాడి చేసి కొట్టి బూతు మాటలని ఆడోళ్ళ మీద జాకెట్ల పట్టుకొని లాగి కొట్టి తిట్టి చెంపలే పగలగొట్టి కొడుకును పట్టుకొని గణేష్ను పట్టుకొని విపరీతంగా దంతంటే తల్లి పోయి అయ్యా అగో వాళ్ళని కొట్టబాకండి, వాళ్ళకు ఒక పసిపాప ఉన్నది, 2 నెలల పసిపాప, ఆ పాప ముఖం చూసినా కొట్టొద్దానంటే కాలుతోటి ఈ మధుకర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, సతీష్ రెడ్డి ముగ్గురు కలిసి కాలుతోటి పాపని కాలుతోటి తంతే పాప చనిపోయింది. ఇట్లాంటి దారుణం భారతదేశ చరిత్రలో ఎక్కడైనా ఉందా? అసలు ఒక పసిపాప 2 నెలల పసికందుని తీసుకొచ్చి మమ్మల్ని కొట్టొద్దయ్యా, పాప ఉన్నదయ్యా, తల్లిని కొట్టబాకండి, తండ్రిని కొట్టబాకండి, వాళ్ళకి 2 నెలల పసిపాప ఉందంటే ఆ పచ్చి గర్భవతి మొన్ననే ప్రసవించిన 2 నెలల క్రితం ప్రసవించిన తల్లిని కొట్టిండ్రు, తండ్రిని కొట్టిండ్రు, పాపని కొట్టిండ్రు, ఆ గణేష్ తల్లిని కూడా కొట్టిండ్రు. అంతమందిని కొట్టి పాపని చివరికి ఇవాళ హాస్పిటల్ పోతే పాప చచ్చిపోయింది. చివరికి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే వీళ్ళ కేసేమో బాధితులైనటువంటి బీసీ సాకలి కులస్తుల కేసేమో తీసుకోలేదు. అదే రేట్లు వాళ్ళు గీరుకొని కర్రలు తీసుకొని వాళ్ళకే కొట్టుకొని గత నెత్తురు వచ్చినట్టు చేసుకొని పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళ దాని మీద కేసు బుక్ చేసి వీళ్ళ దాని మీద కోర్టు పంపించి వీళ్ళ గాయాలు కాలేదు, వీళ్ళ శరీరం మీద ఎలాంటి గాయాలు లేవని చచ్చిపోయిన వాళ్ళ మీద, దాడి జరిగిన వాళ్ళ మీద వీళ్ళని ఆడ పాప 2 నెలల పాప చనిపోయింది, 4 ఆడవాళ్ళని కొట్టిండ్రు, గణేష్ అనే పిల్లగాన్ని 2 గంటలు పడేసి కొట్టిండ్రు. ఆ వీడియోలు ఉన్నాయి. వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు బుక్ కాలేదు, ఎట్లిచ్చిన కేసు మీద కాగితం మీద చేశారు. ఆ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఎస్ఐని ఎమ్మటే సస్పెండ్ చేయాలి, సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి. ఇక్కడ పోలీసుల దగ్గరికి ఇక్కడ హాస్పిటల్కి వస్తే పోస్ట్ మార్టం అయిందని ఒకటి అంటాడు, కాలేదని ఒకటి అంటాడు, పోస్ట్ మార్టం జరగలేదు, అదేంటి పోలీసు రిక్వెస్ట్ రాలేదు ఇంకా పోస్ట్ మార్టం చేయడానికి అని అంటారు. చివరికి అసలు పోస్ట్ మార్టం అయిందా కాలేదా ఈ పోలీసుల ఇన్ఫ్లుయెన్స్ తోటి హాస్పిటల్ కూడా కంట్రోల్లో పోయి పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ లో బయటికి బాడీ రాలేదు. పోస్ట్ మార్టం కాలేదంటాడు, అయిందంటాడు ఒకడు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఈ ప్రాంతం అతి కిరాతకమైన క్రూరమైన రెట్ల ఆధిపత్యంతో ఇక్కడున్న అణగారిన వర్గాలు మొత్తం రోజు దినదిన గండంతో బతుకుతున్నారు. అన్యాయంగా సాకలి కులస్తులైన బీసీ కులస్తుల్ని ఇష్టం వచ్చినట్టుగా ఇదొక బతుకానే లంజం ఉండలారా ఇలాంటి మాటలు అంటారా? అన్ని రికార్డులు ఉన్నాయి, వాయిస్ రికార్డుతో సహా ఉన్నాయి. ఈ రకంగా బీసీ కులానికి సంబంధించిన ఒక సాకలి కులస్తుల్ని
గుడిలో దర్శనం వీళ్ళు ఏమైనా అన్య మతస్థులా? హిందూ మతస్థులే కదా, హిందూ మతంలో ఉన్న వాళ్ళే కదా. అంటే హిందూ మతంలో ఉన్న రెట్లకు ఒక గౌరవం, సాకులకు ఒక గౌరవం, హిందూ మతంలో ఉన్న అగ్రకులాలకు ఒక గౌరవం, మాలమాదిగలకు ఒక గౌరవం. అంటే హిందూ మతంలో ఉండి దేవుని దర్శనం చేసుకొని అదే గ్రామస్తులు ఒక 100 రూపాయలు కట్టాలని గ్రామంలో దేవుని దర్శనం చేసుకోవడం తర్వాత